Hi friends, welcome to my channel GK Competitions. This is your Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం జువాలజీలో థర్డ్ యూనిట్ జీవ వైవిధ్యము కదా, జీవ వైవిధ్యం థర్డ్ యూనిట్ మనము డిస్కస్ చేస్తున్నాం. ఈ థర్డ్ యూనిట్లో జంతు వైవిధ్యం ఇంతకుముందు క్లాస్లో మనం అకశేరుకాలు వాటి గురించి ఉపోద్ఘాతం నేర్చుకున్నాం. ఈ జంతు వైవిధ్యం అనే యూనిట్లో మొత్తం 10 వర్గాలు ఉన్నాయి, జంతు వర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అకశేరుకాలకు సంబంధించిన వర్గాలు. వాటిలో మొట్టమొదటి వర్గం పోరిఫెరా వర్గం. ఈరోజు క్లాసులో మనము పోరిఫెరా వర్గం గురించి మనము దాదాపు ఒక 30 నుంచి 40 బిట్స్ వరకు డిస్కస్ చేయబోతున్నాం. వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే please like it, share it and subscribe it. So without wasting our time, we will start today's class. ఈ పోరిఫెరా వర్గంలో మొట్టమొదటి బిట్టు 1157 చూద్దాం. జీవ పరిమాణంలో ఒక అంధశాఖ అని దేనిని అంటారు? ఆన్సర్ పోరిఫెరా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్. జీవ పరిణామంలో ఒక అంధశాఖ అని పోరిఫెరా వర్గాన్ని పిలుస్తాం. 1158 చూడండి. పోరిఫెరా వర్గము అనువర్గము ఏ ఉపరాజ్యమునకు చెందినది? ఆన్సర్ పారోజోవా. 1159 పోరిఫెరా అనగా ఆన్సర్ రంధ్రాలను కలిగి ఉండటం. 1160 పోరిఫెరా అను పదాన్ని ప్రతిపాదించి వాటికి జంతు స్వభావం ఉంటుందని నిర్ధారించినది ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్ బిట్స్. ఉంటుందని నిర్ధారించింది రాబర్ట్ గ్రాంట్ అనే సైంటిస్ట్. 1161 పోరిఫెరా వర్గానికి చెందిన జీవులను ఏమంటారు? ఆన్సర్ స్పంజికలని పిలుస్తారు. మంచినీటిలో నివసించే పోరిఫెరా వర్గపు జీవులు ఏవి? 1162 మంచినీటిలో నివసించే పోరిఫెరా వర్గపు జీవులు పొటామెలిపిడే, స్పాంజిల్లిడే, దీన్నే స్పాంజిల్ అని కూడా పిలుస్తాము. మంచినీటిలో నివసించే పోరిఫెరా వర్గపు జీవులు పొటామెలిపిడే, స్పాంజిల్లిడే. 1163 పోరిఫెరా జీవుల శరీర సౌష్ఠవము? ఆన్సర్ వలయ సౌష్ఠవం లేదా సౌష్ఠవ రహితము. నెక్స్ట్ క్వశ్చన్ 1164 స్థానబద్ధ కణస్థాయి వ్యవస్థను ప్రదర్శించే ప్రాథమికమైన బహుకణ జీవులు? ఆన్సర్ పోరిఫెరా. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్. 1165 పోరిఫెరా జీవుల యొక్క శరీర కుడ్యము ఎలా ఉంటుంది? ఈ పోరిఫెరా జీవులు శరీర కుడ్యము ద్విస్తరితము, బయలేయర్ ఉంటుంది. ఈ బహిస్త్వచాన్ని పినాకోడర్మ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బహిస్త్వచము పినాకోడర్మ్, అంతస్త్వచాన్ని కోయనోడర్మ్ అని పిలుస్తాం. 1166 చూస్తే పినాకోడర్మ్ మరియు కోయనోడర్ముల మధ్య ఉండే పదార్థం పేరేమిటి? ఆన్సర్ మీసోహైల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. 1167 స్పంజికలలో ఉండే వ్యవస్థ? ఆన్సర్ కులియా వ్యవస్థ. స్పంజికలలో కులియా వ్యవస్థ ఉంటుంది. 1168 స్పంజికలలో ఏ వ్యవస్థ ద్వారా నీటి ప్రసరణ నిరంతరంగా జరుగును? ఆన్సర్ కులియా వ్యవస్థ. 1169 పోరిఫెరా వర్గపు జీవులలో నీరు ఎలా ప్రవేశిస్తుంది, అలాగే వెలుపలికి ఎలా పోతుంది? ఈ వర్గపు జీవుల్లో నీరు కులియా ముఖాల ద్వారా ప్రవేశించి ఆస్కులం ద్వారా వెలుపలికి పంపబడుతుంది. 1170 పోరిఫెరా జీవుల్లో ఆహార సముపార్జన విధానం ఎలా ఉంటుంది? పోరిఫెరా జీవుల్లో ఆహార సముపార్జన విధానము గాలిత పోషణ విధానంగా ఉంటుంది. నెక్స్ట్ 1171 చూడండి. పోరిఫెరా లేదా స్పంజిక జీవుల్లో ఆహార సముపార్జనకు, శ్వాసవాయువుల వినిమయంలో, వ్యర్థాలు తొలగించడంలో తోడ్పడే వ్యవస్థ, దీన్నే కులియా వ్యవస్థ అని పిలుస్తాం.
1172 క్వశ్చన్ నెంబర్ 1172 స్పంజిక కుహరాన్ని కుల్యలను ఆవరించి ఉండే కణాలను ఏమంటారు? స్పంజిక కుహరాన్ని మరి అలాగే కుల్యలను ఆవరించి ఉండే కణాలను కొయనోసైట్స్ లేదా కాలర్ కణాలు అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1173 స్పంజికల్లో భక్షక విధానము మరియు జీర్ణక్రియ విధానము ఎలా ఉంటుంది? స్పంజికల్లో జాంతవ భక్షణం అని చెప్తాము. అలాగే ఈ జీర్ణక్రియ మాత్రం కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1174 క్వశ్చన్ నెంబర్ 1174 చూస్తే స్పంజికల్లో ఆహారం ఏ కణాలలో నిల్వ చేయబడుతుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. స్పంజికల్లో ఆహారం ఏ కణాల్లో నిల్వ చేయబడుతుంది? వీటిని థీసోసైట్లు అని పిలుస్తాం. 1175 స్పంజికలలో జ్ఞాన కణాలు ఉంటాయా? ఎస్, జ్ఞాన కణాలు ఉంటాయి. 1176 స్పంజికల దేహంలోని వివిధ భాగాల మధ్య సమన్వయం లేనందున దేహమునకు ఊతం ఇవ్వటానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏవి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్పంజికల దేహంలో కోఆర్డినేషన్ ఉండదు, ఎందుకంటే జ్ఞాన కణాలు అనేవి ఉండవు కాబట్టి కోఆర్డినేషన్ ఉండదు. కానీ దేహమునకు ఊతం ఇవ్వడానికి ఒక సిస్టమ్ అయితే ఉంటుంది, నిర్మాణాలు అయితే ఉంటాయి. ఆ నిర్మాణాలనే కాల్కేరియస్ లేదా సిలీషియస్ కంటకాలు అంటారు, లేదా వీటిని స్పంజికా తంతువులని కూడా అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1177 స్పంజికలు ఎలాంటి జీవులు? ఉభయ లైంగికాలు. 1178 ఒకే జీవి అండాలను శుక్రకణాలను ఉత్పత్తి చేస్తే ఆ జీవులను ఏమంటారు? ఉభయ లైంగికాలు అంటారు. ఇది మనకు తెలిసిన వెరీ బేసిక్ బిట్ ఫ్రెండ్స్, తెలిసిన బిట్. 1179 చూడండి, క్వశ్చన్ నెంబర్ 1179 చూస్తే స్పంజికలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలైంగిక ప్రత్యుత్పత్తి విఖండనం అనే పద్ధతి ద్వారా జరుగుతుంది. 1180 స్పంజికలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఆన్సర్ సంయోగ బీజాలు. ఇది కూడా ఇంపార్టెంట్. 1181 స్పంజికలలో ఎలాంటి ఫలదీకరణం జరుగును? స్పంజికల్లో? ఆన్సర్ అంతర్ ఫలదీకరణం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. 1181 స్పంజికలలో పిండాభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. స్పంజికలలో పిండాభివృద్ధి ఎలా జరుగుతుంది? పూర్ణభంజిత విదళనము, అలాగే పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అనేదేమో పరోక్షం, ఈ పిండాభివృద్ధి ఏమో పూర్ణభంజిత విదళనముగా జరుగుతుంది. 1182 స్పంజికల జీవిత చరిత్రలో కనిపించే డింబకాలు. పారంకైముల, ట్రైకిమెల్ల, ఆంఫీబ్లాస్టుల. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ మూడు డింబకాల పేర్లు ఇచ్చి ఈ క్రింది వానిలో ఈ డింబకాలు ఏ వర్గానికి లేదా విభాగానికి చెందినవని అడగవచ్చు. 1183 పునరుత్పత్తి అత్యధికంగా కనిపించే జీవి ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. పునరుత్పత్తి అత్యధికంగా కనిపించే జీవి ఏది ఉందంటే స్పంజికలో పునరుత్పత్తి అంటే ఒక పార్ట్ ఒకవేళ ప్రమాదవశాత్తు ఒక పార్ట్ తెగిపోయినా కానీ వెంటనే ఆ పార్ట్ రీజనరేట్ అవుతుంది. నెక్స్ట్ 1184 చూద్దాం. 1184 క్వశ్చన్ నెంబర్ 1184 స్పంజికలకు లేదా పొరిఫెరా జీవులకు ఉదాహరణ. సైకాన్, యూఫ్లెక్టెల్లా, స్పాంజిల్లా, యూస్పాంజియా. ఇవి 4 రకాలైన జీవులు. స్పంజికలు 4 రకాలు. అవి సైకాన్, యూఫ్లెక్టెల్లా, స్పాంజిల్లా, యూస్పాంజియా. 1185 పొరిఫెరా వర్గమును ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ 3 రకాలు. అవి 1 కాల్కేరియా, 2 హెగ్జాక్టినెల్లిడా, 3 డెమోస్పాంజియా. సో పొరిఫెరా వర్గమును 3 రకాలుగా విభజించారు. అవి కాల్కేరియా విభాగము, హెగ్జాక్టినెల్లిడా విభాగము, డెమోస్పాంజియా విభాగం. ఇప్పుడు 1186 చూడండి.
కాల్కేరియా విభాగపు జీవుల లక్షణాలు ఇవి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాల్కేరియా జీవుల లక్షణాలు ఒకటి, అవి తక్కువ లోతున్న సముద్ర జలాల్లో నివసిస్తాయి. అలాగే ఏకాంతరంగా కానీ లేదా సహానివేశంగా కానీ జీవిస్తాయి. అలాగే వీటి దేహ నిర్మాణం చాలా సరళంగా ఉంటుంది. ఈ లక్షణాలు కాల్కేరియా విభాగపు జీవుల యొక్క లక్షణాలు. నెక్స్ట్ 1187 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1189. కాల్కేరియస్ కంటకాలు దేనితో నిర్మితమైనవి? ఇది కూడా ఇంపార్టెంట్. కాల్షియం కార్బోనేట్, కాల్షియం CaCO2తో నిర్మించబడి ఉంటాయి కంటకాలు. 1188 సైకాన్, దీన్నే స్కైఫా అంటాం. అలాగే ల్యూకోసోలీనియా, క్రాన్షియా అనే జీవులు ఏ విభాగానికి చెందినవి? చూడండి, సైకాన్, ల్యూకోసోలీనియా, గ్రాన్షియా అనే జీవులు కాల్కేరియా విభాగానికి చెందిన జీవులు. నెక్స్ట్ 1189 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1189. లోతైన సముద్ర ప్రదేశాలలో నివసించే పొరిఫెరా జీవులు. లోతైన సముద్ర ప్రదేశాలలో నివసించే పొరిఫెరా జీవులు హెగ్జాక్టినెల్లిడా. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెగ్జాక్టినెల్లిడా. ఏకాంత జీవితం గడిపే పొరిఫెరా జీవులు హెగ్జాక్టినెల్లిడా. అలాగే 1191 హెగ్జాక్టినెల్లిడా జీవుల కంటకాలు దేనితో నిర్మితమై ఉంటాయి? ఆన్సర్ సిలికా. ఇదే సిలికాన్ ఆక్సైడ్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1192 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1192. షట్కీకరణ, హెగ్జాగోనల్, షట్కిరణ రకానికి చెందిన పొరిఫెరా జీవులు హెగ్జాక్టినెల్లిడా. ఇది కూడా ఇంపార్టెంట్. షట్కిరణ కదా. స్టార్ ఫిష్ను మనం చూసినప్పుడు, ఈ స్పాంజిని చూసినప్పుడు 6 కిరణాలు, 6 రెక్కలు గల స్పాంజికల్ని షట్కిరణ రకానికి చెందిన స్పాంజికల్ అంటాం. ఇవి హెగ్జాక్టినెల్లిడా అనే రకానికి చెందిన విభాగానికి చెందినవి. 1193 యుఫ్లెక్టెల్లా లేదా వీనస్ పూల సజ్జ. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. యుఫ్లెక్టెల్లా లేదా వీనస్ పూల సజ్జ ఏ విభాగానికి చెందినది? ఆన్సర్ హెగ్జాక్టినెల్లిడా. 1194 గాజు తాడు స్పంజిక అని దేనిని అంటారు? ఇది కూడా ఇంపార్టెంటే. గాజు తాడు స్పంజిక అని దేనిని పిలుస్తారు? హైలోనీమా. నెక్స్ట్ 1195 చూస్తే క్వశ్చన్ నెంబర్ 1195. సముద్ర మంచినీటిలో రెండిట్లో నివసించే స్పంజికలను ఏ విభాగంలో చేర్చారు? అంటే ఈ స్పంజికలు సముద్రపు నీటిలో నివసిస్తాయి, అలాగే మంచినీటిలో కూడా నివసిస్తాయి. ఇవి రెండింటిని కూడా డెమోస్పాంజియా అనే విభాగంలో ఉంచడం జరిగింది. డెమోస్పాంజియా. తర్వాత 1196 సహనివేశ జీవితమును గడిపే స్పంజికాలు. డెమోస్పాంజియా స్పంజికాల. 1197 అస్థిపంజరంలో షట్కిరణ ఆకారంలో లేని సిలికాన్ కంటకాలు లేదా స్పాంజిన్ పోగులు లేని స్పంజికలు లేవి? అంటే వీటి అస్థిపంజరంలో షట్కిరణ ఆకారంలో లేని సిలికాన్ కంటకాలు, అలాగే స్పాంజిన్ పోగులు లేని స్పంజికలు డెమోస్పాంజియా స్పంజికలు. 1198 క్వశ్చన్ నెంబర్ 1198 చూద్దాం. మంచినీటి స్పంజిక మరొక పేరు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మంచినీటి స్పంజిక మరొక పేరు స్పాంజిల్లా. 1199 యూస్పాంజియా మరొక పేరు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యూస్పాంజియా మరొక పేరు, దీన్ని స్నాన స్పంజిక అని అంటారు. ఇక ఈరోజు క్లాసులో లాస్ట్ బిట్ ఫ్రెండ్స్, 1200 బిట్ క్వశ్చన్ నెంబర్ 1200 లాస్ట్ బిట్. దీంతో పొరిఫెరా వర్గానికి సంబంధించిన బిట్లు దాదాపు మనం మోర్ దెన్ కదా 45 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. లాస్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా డెడ్ మ్యాన్స్ ఫింగర్ అని ఏ స్పంజికను పిలుస్తారు? డెడ్ మ్యాన్స్ ఫింగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనినే చలైనా అనే స్పంజిక. ఇది డెమోస్పాంజియా అనే వర్గానికి చెందిన జీవి. డెమోస్పాంజియా అనే వర్గానికి చెందిన జీవి చలైనా.
దీనినే డెడ్ మ్యాన్స్ ఫింగర్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్. సో ఇది ఈరోజు క్లాస్లో మన ముఖ్య క్వశ్చన్స్ ఇవి. దాదాపు 45 బిట్స్ డిస్కస్ చేసాం పోరిఫెరా వర్గానికి సంబంధించి. తర్వాత వచ్చేది ఏంటంటే నిడేరియా వర్గానికి సంబంధించిన నెక్స్ట్ క్లాస్లో బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.